చెందొద్దు. అంతకంటే శ్రేష్టంగా నిన్ను కన్నవాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి నువ్వు అంత కష్టపడితే, నిన్ను సృష్టించిన వాడి గోల్కి ఒకటి ఉంది, నువ్వు సృష్టించిన వాడి గోల్ ఉన్నాయి కొన్ని, అవి రీచ్ అవ్వడానికి ఆ నెక్స్ట్ నుంచి నువ్వు లైన్లోకి రావాలి. రెండు నెరవేర్చాలి బిడ్డ, రెండు నెరవేర్చాలి. ఓకేనా? ఇంక ముగించేద్దా? లాస్ట్ మాట ఒక్కటే ఒక ముక్క చెప్పి ముగిస్తా. ఫ్యామిలీ గోల్ అంటే కుటుంబానికి సంబంధించిందంటే, ఇప్పుడు రిక్షా బండి ఆయన కూతురు కలెక్టర్ కావాలి, ఆశ తీరింది, ఇక ఆయనకి తృప్తి, ఆయనకి తృప్తి. సరే, అది పక్కన పెట్టేద్దాం. నీ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు నీ గురించి? నీకేం గోల్ చెప్తారు? అమ్మా నువ్వు మంచి జాబ్ సంపాదించాలి, లేకపోతే అయ్యా నువ్వు మంచి జాబ్ సంపాదించాలి, నువ్వు మంచిగా వివాహం చేసుకోవాలి, నువ్వు మంచిగా కుటుంబ జీవనాన్ని కలిగి ఉండాలి, నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి. నీ ఫ్యామిలీ ఏదో నీకు చెప్తారు. లేదా నువ్వు దేవుని సేవ కోసం నిలబడ్డ వ్యక్తివైతే, అమ్మా నువ్వు దేవుని సేవ చేయాలి, అయ్యా నువ్వు దేవుని సేవ చేయాలి, నువ్వు ఇన్ని ఆత్మలు రక్షించాలి, నువ్వు అనేక జీవితాలని కట్టాలి, నా వల్ల కాలేదు, నా కడుపును పుట్టిన నువ్వన్నా దేవుని పని చేయాలని ఏదో నీకు చెప్పే పని నీకు చెప్తారు వాళ్ళు. నీకు ఇచ్చే గురి నీకు ఇస్తారు నీ ఫ్యామిలీ. ముందు భౌతికంగా చెప్తున్నా, యవనస్తుడా నువ్వు చెప్పు, మీ నాన్న ఏం కోరాడు? యవనస్తురాలా నువ్వు చెప్పు, మీ నాన్న మీ అమ్మ ఏం కోరారు నీ గురించి? చదువుతున్న నిన్ను ఏం కమ్మని ఆశించారు? ఎవరన్నా చెబుతారా యవనస్తురాళ్ళు? ఏం సిగ్గుపడద్దు. మా నాన్న నేను ఇంత చదివి ఇలా కావాలని చాలాసార్లు నాతో చెప్పాడన్నా అని ఎవరన్నా చెప్తారా? నా తల్లి ఇలా ఆశించింది, నేను ఫలానా ఉద్యోగం సాధించాలని, నా తండ్రి ఇలా ఆశించాడని ఏ యవనస్తుడైనా చెబుతాడా? థ్యాంక్ యూ నాన్న. ఏ చెప్పు. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి నాన్న నువ్వని నీ తండ్రి కోరికే, తల్లి కోరికే. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. థ్యాంక్ యూ. కూర్చోనా. ఆడపిల్లలు ఎవరు లేవలేదు, మీ అమ్మ ఏం చెప్పలేదా నీకు? ఇంత సిగ్గుపడితే నువ్వేం సాధించాలి చెప్పు మరి. డాక్టర్, దేవునికి మహిమ కలుగును గాక. తన తల్లి ఆశ డాక్టర్ అవ్వాలని. డాక్టరా దేవునికి మహిమ. చెప్పురా తల్లి. ఐఏఎస్ ఆఫీసర్, రైట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, వినపట్లేదురా. సిఏ, చార్టెడ్ అకౌంట్ కదా, రైట్. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదామా? కూర్చోండి రా తల్లి. ఇంకో పాప కూడా లేచింది, అడగలేకపోయినాను. డాక్టర్, గుడ్, కూర్చో, వెరీ గుడ్. నువ్వురా, వినపట్ల. నువ్వు సేవకా, రైట్. దేవునికి మహిమ. నువ్వు సాఫ్ట్వేరా, వెరీ గుడ్, కూర్చో. దేవునికి స్తోత్రం, రైట్. మీరు కూడా అలాంటి ఆశ కలిగి ఉన్నారు. నువ్వేమో కోరుకున్నావు? సేవ, రైట్. దూరంగా లేచారు. సేవ, దేవునికి మహిమ. సేవ, కొట్టు. కూర్చోండి నాన్న, చెప్తా. కూర్చోండి తల్లి. దూరంగా కూడా లేచారు. మీ ఆశలు కూడా నా తండ్రి తీర్చును గాక. ఆమెన్. సరే, ఒక మాట చెప్పని. చెప్పు నాన్న. 4 కుటుంబాలను బ్రతికించేవాడివి కావాలని, రైట్. కూర్చో. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు యవనస్తులు లేచారు. యవనస్తుల హృదయాల్లో ఆశలు ఉన్నాయి. థ్యాంక్ యూ నాన్న. కూర్చోండి, చెప్తా. మీకు కూడా ఏవో గోల్స్ ఉంటాయి కదా, దేవుని సేవ. కూర్చోండి. ఇప్పుడు యవనస్తులందరి హృదయాల్లో తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు, కొన్ని గోల్స్ ఉన్నాయి. అవి పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. వాటిని సాధించాలని కష్టపడతా ఉన్నారు. అయితే వాటిని సాధించే దృష్టి నిజంగా వాళ్ళకి ఆ రోషం, ఆ పట్టుదల ఉంటే, ఈరోజు యవనస్తులు బలవుతున్న వాటికి వీళ్ళు బలి కారు. ఈరోజు యవనస్తులు ఆకర్షింపబడుతున్న వాటికి వీళ్ళు ఆకర్షింపబడరు. ఎందుకంటే వాళ్ళు కలిగి ఉన్న లక్ష్యము నిజంగా
నిజమైతే, ఆ పట్టుదల గట్టిదైతే, ఎన్ని చుట్టుముట్టినా, ఎవనేచ్ఛలు రెచ్చగొట్టినా వాటికి క్యాచ్ ఎవరు? వాళ్ళు అనుకున్న, తల్లిదండ్రి కోరిన కోరిక నెరవేర్చడానికి దాన్ని మాత్రమే వాళ్ళ కళ్ళ ముందు పెట్టుకొని సాగిపోతూ ఉంటారు.